ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటారో తెలుసుకోండి. ప్రోటీన్ అండి. సో ప్రోటీన్కి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ 2 సోర్సెస్ ఉంటాయి. సో వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసరికి పప్పులండి. సో పప్పులు అంటే మనకి పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ లాంటివి, పల్లీలు, రాజ్మా, బీన్స్, పన్నీర్ ఇలాంటివన్నీ కూడా మంచి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ అండి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్కి వచ్చేసరికి ఎగ్స్ అనేవి చాలా మంచి ప్రోటీన్ సోర్స్. సో ఎగ్స్లో కోలిన్ అనే ఒక కంపౌండ్ ఉంటుందండి. సో అది మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లీన్ మీట్ అండి. సో లీన్ మీట్ కేటగిరీలో మనకి ఫిష్ ఇంకా చికెన్ 2 వస్తాయండి. సో ఫిష్లో మెయిన్గా ఎలాంటి ఫిషెస్ తీసుకోవచ్చు అంటే సాల్మన్, సార్డిన్స్ ఇలాంటి ఫిషెస్ తీసుకోవాలి. ఫిషెస్లో ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.